హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ గుత్తి వంకాయ కూర చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పల్లీలు, నువ్వులు, అల్లము, తెల్లగడ్డ, కొత్తిమీర, మెంతులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక డేక్షాలో ఉప్పేసి మనము వంకాయలు కట్ చేసి దాంట్లో సోక్ చేసుకోవాలి. 1/2 కేజీ వంకాయలు నేను 2 సైడ్ కట్ చేసుకొని నేను నానబెడుతున్నాను దాంట్లో. నెక్స్ట్ మనము అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌనిష్గా. జీలకర్ర, నువ్వులు, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు, ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీకి గ్రైండ్లో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలకి మనము మసాలా అంతా పట్టించాలి. ఒక్కొక్కటి 1 by 1. ఒక 1/2 కిలో వంకాయలకి మనం రెడీ చేసుకున్న మసాలా అంతా పట్టించి రెడీగా ఒక ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక డేక్షా పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేయాలి. ఒక 4 స్పూన్ ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, 2 ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. దాంట్లో కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు 5 నిమిషాలు బ్రౌనిష్కి వచ్చేంత వరకు మనం లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. దాంట్లోనే టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే జల్దీగా మగ్గిపోతుంది టమాటా మగ్గాక 2 స్పూన్ల కారము, ఉప్పు, పసుపు 3 వేసి సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనము స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ 1 by 1 దాంట్లో వేయాలి. చూడండి, అన్ని వంకాయలు వేసి నేను లైట్గా మిక్స్ చేస్తున్నాను. మసాలా అంతా వాటికి పట్టాలి. ఇప్పుడు ఆ ఉప్పు, కారం, టమాటో గ్రేవీ అంతా. కొంచెం వాటర్ వేసి మనం స్టవ్ పైన 5 minutes మూతేసి పెట్టాలి. హాఫ్ బాయిల్ అయినాక మనము నెక్స్ట్ మిగతా మిశ్రమాన్ని దాంట్లోనే వేసి కలపాలి. మళ్ళీ హాఫ్ చెంబు వాటర్ పోసి లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర వేసి మనం దించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.